నాగం పాములు అయితే నాకు తెలిసి అయితే ఇది తీసుకోవచ్చు. ఇది 10 ఫీట్స్ అటు ఇటు గుర్రాల. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబ్బీ వ్లాగ్స్. మనమైతే సిరిసిల్ల బైపాస్ రోడ్లో లక్ష్మీ కలర్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సిరిసిల్లో చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే ఇక్కడనే రెడీ అవుతాయి అన్నమాట. మనం చాలా రోజులు వీడియో పెట్టాక ఇదే మన 2025 ఫస్ట్ వీడియో అన్నమాట. నుంచి డైలీ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఇప్పుడైతే మనం ఈ 2025 మోడల్స్ అయితే చూద్దాం అనమాట. మన సిరిసిల్లలో అవైలబుల్ ఉన్నాయి. ఇది తీసుకున్నట్టయితే నార్మల్గా సిట్టింగ్ పొజిషన్లో మనకి వెనక లీఫ్ వచ్చేసి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది. 12 to 13 ఫీట్స్ ఉంటుంది కావచ్చు నాకు తెలిసి అయితే. వెనక లీఫ్ వచ్చేసి అయితే చాలా బాగుంది. ఇంకా ఇట్లానే ఇవే ఇంకా చాలా ఐడల్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా ఒక 3-4 ఐడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ నాకు తెలిసి అయితే మీద టాప్లో అయితే నాకు వచ్చేసాయి నాకు అక్కడ మనకి టాప్లో అయితే వస్తాయి కావచ్చు ఇవి నాగం పాములు అయితే నాకు తెలిసి అయితే. ఇక్కడ వేసుకున్నట్టయితే ఇంకా ఐడల్స్ చాలా ఉన్నాయి. ఇదైతే మనకి నార్మల్ సిట్టింగ్ పొజిషన్, ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిందనమాట. ఇది చూసుకున్నట్టయితే మనకి సింపుల్ అంటే సింపుల్ ఉండేది. ఇది 10 ఫీట్స్ to 11 ఫీట్స్ దాకా ఉంటాయి. ఇవన్నీ సేమ్ ఐడల్స్. ఈ రో మొత్తం సేమ్ ఐడల్స్ అన్నట్టు. అయితే ఈ రోలో మొత్తం అన్నీ సేమ్ ఉన్నాయి అన్నమాట. నార్మల్ సిట్టింగ్ పొజిషన్. ఇక్కడైతే మనకి ఫస్ట్ చూసిన లీఫ్ మోడల్ అయితే వచ్చింది మనకి ఇక్కడ ముందట. ఈ లీఫ్ అయితే కొంచెం నార్మల్ దానికంటే దీనికి కొంచెం హైలైట్ అనిపిస్తుంది కొంచెం. ఇవి సేమ్, ఇది నార్మల్, ఇది మళ్ళీ లీఫ్. ఇక్కడ వేసుకున్నట్టయితే మనకి చాలా పెద్ద డిఫరెంట్ హైలైట్ అనిపిస్తుంది. ఇక్కడ సైడ్కి వెళ్ళి చూసుకున్నట్టయితే చూపెడతాను మీకు మంచిగా. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే అటు ఇటు గుర్రాలు వచ్చేసి వినాయకుడు అయితే కూర్చొని చాలా బాగున్నాడు. రథం మీద ఉన్నట్టు ఉందన్నమాట మనకి వినాయకుడు. ఇదైతే 14 to 15 ఫీట్స్, చాలా ఈ షెడ్లోనే పెద్ద వినాయకుడు అన్నమాట. ఇది ఇవన్నీ సేమ్. ఇది కూడా మీకు డీటెయిలింగ్గా చూపెట్టాలంటే ఇది చూసుకోండి. 14 to 15 అటు ఇటు గుర్రాలు వచ్చేసి అయితే మనకి షెడ్లోనే 15 ఫీట్స్ వినాయకుడు అన్నమాట. దీనికన్నా 16-15 అయితే లేవు. ఇదే మనకి చాలా పెద్ద ఉందన్నమాట. ఇక లాస్ట్ హైట్ అంటే 15 ఫీట్స్ అనమాట. ఇవన్నీ అక్కడ ఇచ్చాడు అన్నీ సేమ్ ఉన్నాయి. ఇవి నాకు తెలిసి అయితే త్రిశూలాలు అయితే హ్యాండ్స్లో వస్తాయి కావచ్చు నాకు తెలిసి అయితే. ఇది చూసుకోవచ్చు. ఇది 10 ఫీట్స్. ఇంకా నాగం పాములు వచ్చింది. మనం ఎవరైనా చూసిన బ్యాక్ ఐడల్ అన్నమాట. ఈ ఆర్ట్స్ అన్నమాట ఇవి. ఈ ఆర్ట్స్తోనే ఆ 10 ఫీట్స్ వినాయకుడు అయితే మనకి రెడీ అవుతుంది. లీఫ్ వినాయకుడు మనం ఎవరైనా చూసింది. ఇంకానైతే మనకి 10 ఫీట్స్ అయితే ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే 12 ఫీట్స్ కన్నా 12-15 ఫీట్స్ కన్నా 10 ఫీట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైనా చూసిన సేమ్ ఐడల్ కానీ వెనక మనకైతే ఆర్చ్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. త్రిశూలాలు వచ్చేసి తలపా కట్టుకొని అవుతుంది. ఈ డిఫరెంట్ 10 to 11 ఫీట్స్ సేమ్ అదే ఐడల్, కానీ ఆర్చ్ డిఫరెంట్. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది 9 to 10 ఫీట్స్ ఉన్న వినాయకుడు అనమాట. ఇంకా డీటెయిలింగ్గా చూపెట్టాలంటే ఇక్కడ వేసుకున్నట్టయితే చేతిలోనైతే లింగం వచ్చేసి మీద శివపార్వతులు వచ్చేసి అవుతుంది అనమాట. ఇవన్నీ సేమ్ ఐడల్స్. ఈ రో మొత్తం మనకైతే ఇక్కడ రో మొత్తం ఇట్ సైడ్ వెనక మనకి ఏమో అంత డీటెయిలింగ్ అయితే వినాయకుడు వచ్చేసి మన వినాయకుడు ఆర్చ్ అయితే చాలా బాగుంది అనమాట. మనం చూసుకున్నట్టయితే వెనక నాది రామ మందిర్ టైప్లో వచ్చేసి అయితే కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట ఆర్చ్ అయితే. ఇవన్నీ రోలో 9 to 10 ఫీట్స్ దాకానే ఉన్నాయి. ఈ రో మొత్తంలో మనకి చూసుకున్నట్టయితే ఎవరి దాకా చూపెట్టింది కానీ ఇక్కడ లింగం వచ్చింది, ఇది లింగం రాలేదు. ఇది సేమ్. మనకి మీదనైతే వెంకటేశ్వర స్వామి బొట్ట అయితే వచ్చేసి కింద నవం పాము వచ్చేసి అయితే మనకు వినాయకుడు ఉన్నమాట. ఇది కూడా 9 to 10 ఫీట్స్. మిగతా ఇవన్నీ సేమ్. ఇవి నవం పాము ఇవరగా మీకు చూపెట్టింది సేమ్ ఐడల్. ఇది తలపాగా కట్టుకుని అయితే మన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఇది నాకు తెలిసేది 9 ఫీట్స్ ఉంటుంది. మనం ఇంకా ఇది చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ చూసిన సేమ్ తలపాగా గణపతి అని వెనుక మనకి ఆర్ట్స్ వచ్చేసి సూర్యుని టైప్లో వచ్చేసి కొంచెం మంచిగా ఉందన్నమాట. వినాయకుడు చూసుకున్నట్టయితే మనకి ఇటు సైడ్ ఆల్రెడీ చూసిన వినాయకులు ఇవన్నీ.
ఈ రో మొత్తం వెనక సూర్యుడు వచ్చేసి మనకి తలపాగా కట్టుకొని ఉన్న వినాయకులు వచ్చేసినాయి. ఇది చూసుకున్నట్టయితే వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేక మీద నావం పాములు వచ్చేసి అయితే మనకి వినాయకుడు నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. చూసుకున్నట్టయితే ఇటు సైడ్ సేమ్ సూర్యుడు గణపతి. ఇవి నాకు 9-10 ఫీట్స్ ఇవన్నీ ఆల్ వినాయకులు మేము చూపించినవి. అయితే వెనక వేసుకుంటే మీద శివాజీ వచ్చేసి పక్కలకి గుర్రాలు వచ్చేసి అయితే మనకి వినాయకుడు నార్మల్ మహారాష్ట్రలో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. మనకి వినాయకుడు తీసుకున్నట్టయితే ఇది కూడా 10 ఫీట్స్ దాకా ఉంటుంది వినాయకుడు. ఇవన్నీ సేమ్ సూర్యుని గణపతులు ఇవన్నీ ఇలా రోలో మొత్తం. ఇది నవంపాములు మళ్ళీ వచ్చింది. ఈ నవంపాములు అయితే ఇంకా ఆర్చ్ ఇట్లా ఏం లేవు అనమాట. నాది వచ్చింది మా నాన్నమ్మ ఇక అది మళ్ళీ త్రిశూల్ రమ్మని. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రామ్ మందిర్ టైప్లో మనకి వినాయకుడు ఉన్నాడు అనమాట. మా అక్కకి ఆపరేషన్ రామ్ మందిర్ వచ్చి పక్కకి రాముడు వచ్చేసి మనకి గణేష్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఇవన్నీ సేమ్ ఐడల్స్ అక్కడ దాకా. అలా చెల్లెకి ఇవన్నీ సేమ్ ఐడల్స్. చూసుకోవచ్చు. ఇది నా ఇవన్నీ నాకు తెలిసి అయితే ఓల్డ్ పీసెస్ కావచ్చు. ఇది మనకి త్రిశూలాలు వచ్చింది మళ్ళీ. ఇటు సైడ్ దాని పక్క చూసుకున్నైతే నవంపాములు అనమాట. మనకి అంటే దగ్గరికి వెళ్ళి చూసుకొని డీటెయిలింగ్గా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు మనకి వినాయకుడు అయితే తలపావ పెట్టుకొని. ఇది కూడా చూసుకొని వెనక నవంపాములు వచ్చినాయి వీటికి సేమ్. కానీ ఆర్ట్స్ అయితే చేంజ్ వచ్చింది అనమాట. మళ్ళీ తలపావ కూడా రాలేదు ఈ వినాయకునికి అయితే, ఈ ఐడల్కి అయితే. చూసుకోవచ్చు ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి ఇక్కడ అయితే మనకి. ఈసారి అయితే మనకి ఇక్కడ లక్ష్మీ కళా ఆర్ట్స్లోనైతే చాలా అంటే చాలా డిఫరెంట్ ఐడల్స్ వచ్చినాయి అనమాట. మా సిరిసిల్లాలో డిఫరెంట్ ఐడల్స్ అనమాట. ఇది వాళ్ళని మనం ఇవరకు చూసిన ఐడల్ సేమ్. మనకి అడ్రస్ తెలుసుగా, సిరిసిల్ల టు వెమ్లవాడ బైపాస్ రోడ్లోనైతే మనకి లక్ష్మీ గణేష్ కళా ఆర్ట్స్ అనేది ఉంటుంది. అదే ఈ షెడ్ అన్నమాట మనం చూసేది ఇప్పుడు. వైడ్ యాంగిల్ వీడియో మాత్రం విజిట్ కండి. ఆల్రెడీ పెట్టింది ఇవన్నీ సేమ్ ఐడల్స్ అనమాట. ఇక్కడ ఒక డిఫరెంట్ ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఉందన్నమాట ఈ వినాయకుడు అయితే. మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని 9 to 10 ఫీట్స్ అనమాట ఇవన్నీ వినాయకులు అన్నీ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ షెడ్లో మొత్తంలో ఇట్లాంటి వినాయకుడు అయితే నేను ఒకటి చూసినాను అనమాట. నా స్టాండింగ్ పొజిషన్లో ఉండి పక్కకి లింగం వచ్చేసి మనకి వినాయకుడు ఉందన్నమాట. చూసుకోవచ్చు. ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఉంది ఇక్కడ మొత్తం షెడ్ మొత్తంలో. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ సేమ్. ఇవరకు మనకి ఎంట్రన్స్లో సింగిల్ పీస్ ఉందని చెప్పిన ఇది ఒకటి. ఇది ఇంకా మనకైతే రామ్ మందిర్ వచ్చేసి ఈ వినాయకుడు ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.